హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పన్నీర్ కడాయి మసాలా చూస్తున్నామండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చూడండి, 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 3 క్యాప్సికమ్, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, 2 చెక్క వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకొని ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోండి. ఇవి వేగితేనే చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం వేగినాక ఒక ఎండు కొబ్బరి ముక్కని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మనకి మసాలా ఇంతే అండి, ఇంకేం లేదు. ఇవన్నీ దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అవి చల్లారిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ తీసుకోవాలి. తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఇలా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టీ స్పూన్ అంత ఆయిల్ తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఒక 5 మినిట్స్ వరకు వేయించండి. ఆయిల్లో సరిపోతుంది. ఎక్కువ వేయించితే గట్టిగా అయిపోతాయి, రబ్బర్ లాగా. అలాగే మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా మసాలా పొడి, ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ ముక్కలు ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా అదే ఆయిల్లో కొంచెం సేపు వేయించండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా మూత పెట్టి వేయించండి. అవి కొంచెం వేగితే సరిపోతుంది మనకి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ కర్రీలో ఉడుకుతుంది కాబట్టి మనకి సరిపోతుంది. ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక పావు టీ స్పూన్ అంతా షాజీరా, కొన్ని జీడిపప్పు ముక్కలు యాడ్ చేసుకోండి, సరిపోతున్నాయి మనకి. ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా దోరగా వేయించండి. ఇవి వేగితేనే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదండి. చూడండి, ఇలా మంచిగా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు మనము టమాటాలని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 లేదా 3 టమాటాలని మెత్తగా చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్లో, ఇలా వీడియోలో చూస్తున్నాం కదా, అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది చూడండి. ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అడుగు మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. ఇంకొక 2-3 మినిట్స్ ఉడికితే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. పచ్చివాసన అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనము పచ్చి టమాటా యాడ్ చేసినాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఇలా వేయించుకుంటే ఆయిల్లో సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక చిన్న గిన్నెలో పెరుగు తీసుకొని మంచిగా కలుపుకొని ఆ పెరుగును కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకొని మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మళ్ళీ ఒక్కసారి కలుపుకొని అడుగు మాడిపోతుంది చూడండి. అలా మాడిపోకుండా మంచిగా కలుపుకొని మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు, క్యాప్సికము, ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా ఈ మసాలాలో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మసాలా ముక్కలకు పట్టేటట్టు ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుతూ ఉండండి. మసాలా అంతా ముక్కలకు పడితే చాలా బాగుంటుంది. 1 నిమిషం వరకు ఇలా మూత పెట్టి కొంచెం మసాలా ముక్కలకు పట్టేటట్టు ఉడికిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది మనకి. ఎక్కువ అయితే కొంచెం వాటర్ లాగా ఉంటుంది, అంత బాగా అనిపించదు అనమాట. కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే అన్ని ముక్కలు ఉడికినాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా కసూరి మేతి తీసుకొని ఇది కూడా మంచిగా ఇలా చేతులతోటి కలుపుకొని బాగా దాన్ని ఇలా కర్రీలో యాడ్ చేసుకొని ఇది యాడ్ చేసిన తర్వాత ఇంకా 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనకి. ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే ఇంకా పన్నీర్ ముక్కలు ఎక్కువ ఉడికించినాం అనుకోండి రబ్బర్ల లాగా సాగుతూ ఉంటాయి అన్నమాట. కర్రీలో వేసినాక 5-10 మినిట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడికింది అనుకోండి, కర్రీ కంప్లీటెడ్ అనమాట.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అవన్నీ సరిపోయినా లేదా అని చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.